సో అతను ఎంతవరకు ఆ బాధ్యతను నెరవేరుస్తారని మీరు అనుకుంటున్నారు? 100% నెరవేరుస్తారన్న. ఎందుకంటే ప్రజలకు ఏమైనా ఆపద వస్తే అండగా ఉంటాడు. క్షణంలో రాలిపోతారు, ఈగలాగా వాలిపోతాడు పవన్ కళ్యాణ్ అన్న. అందు గురించి ఆయనను గెలిపించుకున్నారు. ఇప్పుడు చూద్దాం, నెక్స్ట్ మంచిగా పని చేస్తే ఇంకా నెక్స్ట్ 5 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత గిట పవన్ కళ్యాణ్ అన్న సీఎం కావచ్చు. మంచిగా ప్రజల్లో ఉండి ప్రజలకు ఆపద రాకుండా, ఏ ఆపద రాకుండా ప్రజల్లో ఉండి ప్రజలకు ఏం కావాలి, ఏమవుతుంది, ఇక్కడ ఏం సంక్షేమాలు మనమైతే ఏవైతే పథకాలు పెట్టినామో అవి అందుతున్నాయా లేవా ఆయన దగ్గర ఉండి చూసుకోవాలని నేను అనుకుంటున్నాను. కరెక్టే బ్రదర్. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇంతకుముందు అంటే ఎలాంటి రాజకీయంగా పర్సనల్గా ఇన్ఫ్లుయెన్స్ అంటే లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. లైక్ ఒక సర్పంచ్గా కానీ, జెడ్పీటీస్గా కానీ, ఎమ్మెల్యేగా కానీ ఎలాంటి పదవి ఇంతవరకు అనుభవించలేదు. నాకు తెలియదు రాజకీయంగా ఎక్కడ ఏ వ్యక్తులతో ఎలా మాట్లాడాలి, ఎలా డబ్బు జనరేట్ చేయాలనే దాని మీద అంటే సరైన అవగాహన ఉందా లేదా అనేది మనకు తెలియదు. సో డైరెక్ట్గా డిప్యూటీ సీఎం అయిపోయాడు ఆయన. సో ఆయన ఇది ఎంతవరకు తన మీద అంటే తనకు తెలియని బాధ్యత చాలా ఎక్కువ ఎత్తుకున్నాడని అనిపిస్తుంది. దానిపైన మీ ఒపీనియన్ ఏంటండి? ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయంలో ఉన్నాడు. తెలియదా ఇంకా ఆయనకి? 10 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్న ఆయనకి ఇవన్నీ తెలియదా? ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి, ఏంటి, ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది అంత పెద్ద ఆయనకు తెలియదా? తెలుసుకున్నాడు, ఇప్పుడు తెలుసుకున్నాడు, అన్నీ చేస్తాడు ఇప్పుడు.